హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఎక్కడ చూసినా హెయిర్ ఫాల్ అనేది బాగా మెయిన్ కన్సర్న్ అయిపోయింది కదండి. సో బయట వాడే ప్రోడక్ట్స్లో ఎన్నో కెమికల్స్ యాడ్ చేసి మనకైతే సెల్ చేస్తున్నారు. అలా కాకుండా మనము సేఫ్గా ఇంట్లోనే ఒక హోమ్ మేడ్ షాంపూని అయితే తయారు చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయండి ఈ షాంపూకి. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అసలు ఎగ్జాక్ట్ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక గిన్నెలో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. మనము డ్రింకింగ్ వాటరే తీసుకోవాలి, ట్యాప్ వాటర్ అస్సలు తీసుకోకండి. ఐదర్ డ్రింకింగ్ వాటర్ లేదా మినరల్ వాటర్ తీసుకోండి. దాంట్లో నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న వేపాకుని వేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను శీకాకాయ్, అలాగే గంధ కచూరాలు, డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్, బాప్చీ సీడ్స్, మన అందరికీ తెలిసిన మెంతులు, టారో రూట్స్ అనేవి ఉంటాయండి, అవి కూడా వేస్తున్నాను. దాని తర్వాత డ్రైడ్ ఆమ్లా అంటే డ్రైడ్ ఉసిరి కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వట్టివేర్లు వేస్తున్నాను. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మన షాంపూకి వచ్చేసి కుంకుడుకాయలు. నెక్స్ట్ మన హెయిర్కి చాలా మంచిగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్. నెక్స్ట్ హైబిస్కస్ ఫ్లవర్స్, మందార పూలని ఇలా ముద్ద మందారం కాకుండా రెక్క మందారం ఉన్న ఫ్లవర్సే తీసుకోవాలండి. ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ని కూడా మంచిగా తుంపేసి వేసుకున్నాను. కొన్ని గులాబీ రేకులు, అలాగే వీటన్నిటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలండి. నేను ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటన్నిటిని మనము ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసుకోవాలి. ఈ షాంపూ ప్రిపరేషన్లో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్కి అయితే మంచి హెల్త్, అలాగే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. నేను 6 మంత్స్ వాడిన తర్వాతే మీతో అయితే ఈ రిజల్ట్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డేకి నేను చూపిస్తున్నానండి. ఓవర్ నైట్ మనం సోక్ చేసుకున్నాం కదా, ఒక్కసారి మనమైతే మొత్తం చేత్తోటి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొక 1 లీటర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితే యాడ్ చేశాను. టోటల్గా మనం యాడ్ చేసిన వాటర్ క్వాంటిటీ వచ్చేసి 3 లీటర్స్ అండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అంటే ప్రతిదీ కూడా నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. కుంకుడుకాయలు ఒక్కటి 250 గ్రామ్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడైతే మనము పొయ్యి మీద పెట్టుకొని ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. ఒక 20-25 మినిట్స్ అయినా మంచిగా మరగనిస్తూ మనమైతే ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బుడగలు వస్తూ ఉంటాయి, మరుగుతూ ఉంటాయి వాటర్ అనేది. కలుపుకుంటూ మధ్య మధ్యలో అది పొంగకుండా చూసుకొని 20-25 మినిట్స్ అయితే మంచిగా మరగనివ్వాలి. ఇలా మనం మంచిగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇలా మనం చేత్తోటి బాగా స్క్వీజ్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో నుండి ఆ రసం అనేది బాగా రావాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనము మొత్తము ఆకులు అవన్నిటిని కూడా బాగా స్క్వీజ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం ఓన్లీ షాంపూనే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము ఈ టైంలో. సో ఇక్కడ నేనైతే కంప్లీట్గా మన ఆకులు అవన్నీ తీసేసి షాంపూని మాత్రమే ఇక్కడ నేనైతే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏమన్నా కొంచెం నలకల్ లాంటివి ఉన్నా కానీ మనకైతే మంచిగా అవి కూడా స్ట్రైనర్లోకి దిగిపోతాయి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా నురగనేది వస్తుందో. మనకి ఇలా డైరెక్ట్గా కాకుండా ఏదన్నా ఒక కెమికల్ ఫ్రీ షాంపూ బేస్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. షాంపూ బేస్ వేయకుండా కూడా మనం ఉంచుకోవచ్చు, కానీ ఇది దాదాపు ఒక 1 మంత్ వరకే ఉంటుంది. మనం ఇంత కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి లాంగ్ టైంకి ఉండేలాగా మనమైతే షాంపూ బేస్ అనేది యూస్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 3 లీటర్స్ క్వాంటిటీకి 250 ml షాంపూ బేస్ అనేది అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. 250 ml షాంపూ బేస్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఇంకొకసారి కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్నది మనకైతే 6 to 8 months వరకు స్టోర్ ఉంటుందండి. చూడండి ఎంత బాగా నురగ కూడా వస్తుందో. మన షాంపూని అయితే కొద్దిసేపు అలా వదిలేద్దాము. సో దానివల్ల మనకి ఏంటంటే పైన ఫామ్ అయిన నురగంతా పోయి ఇలా షాంపూ అయితే తయారైపోయింది. నేను తీసుకున్న 250 ml షాంపూ బేస్ అండ్ 3 లీటర్స్ వాటర్కి నాకైతే అప్రాక్సిమేట్గా 1400 ml షాంపూ అయితే రెడీ అయిపోయింది.
అంటే 1.5 లీటర్ షాంపూ అయితే మనకి తయారైందండి. సో, ఇందాక మనము ఇదంతా పక్కన పెట్టుకున్నాం కదా! దీన్ని కూడా మనము ఏమాత్రం వేస్ట్ చేయకుండా హాట్ వాటర్ పోసుకోవాలండి. మర్చిపోకుండా మీరు గుర్తుంచుకోండి, హాట్ వాటరే పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకొని మరలా దాన్ని మనం స్క్వీజ్ చేసుకున్నామంటే ఇంకా షాంపూ అనేది తయారవుతుంది. దీనికి నేను ఇంకొక టీ గ్లాస్ షాంపూ బేస్‌నైతే యూజ్ చేశానండి. ఇలా మనం సెకండ్ టైమ్ తయారు చేసుకున్న షాంపూనైతే ఒక 1-2 మంత్స్ వరకైతే యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే మనకది స్టోర్ అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ షాంపూని యూజ్ చేసుకొని తర్వాత మనము ఎక్కువ రోజులు ఉండే షాంపూనైతే యూజ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇది యూజ్ చేసేసుకోవచ్చండి. ఇలా మనము ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో లేదా ఎంప్టీ షాంపూ బాటిల్స్ ఉంటాయి కదా! అందులో మనము షాంపూనంతా వేసేసుకొని మంచిగా ఒక డ్రై ప్లేస్‌లో ఉంచేసుకున్నామంటే 8 మంత్స్ వరకు మనకైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏ ఆయుర్వేదం షాప్‌కి వెళ్ళి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ అడిగినా ఇచ్చేస్తారండి. చాలా తక్కువ కాస్ట్‌లోనే మనకైతే హోమ్‌మేడ్ హెర్బల్ షాంపూ అనేది రెడీ అయిపోతుంది. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను క్లియర్‌గా. మీరైతే చెక్ చేయండి. మీరు కూడా డెఫినెట్‌గా ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోండి.